ఈ వీడియోలో డిసెంబర్ 5 మొదటి లక్ష్మీ వారం ఇంట్లో ఇలా పూజ చేస్తే పట్టిందల్లా బంగారమే. డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 30 వరకు మార్గశిర మాసం అనేది ఉంటుంది. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసంలో భూమిపైన తిరుగుతూ ఉంటుందట. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే 4 గురువారాలకు చాలా ప్రత్యేకత అనేది ఉంది. మార్గశిర గురువారాలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారాలుగా మనం పురాణాలు తెలిపాయి. ఇంకా మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను మనం లక్ష్మీ వారాలు అని కూడా అంటాం. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ వారాలు అనేవి వచ్చాయి. అత్యంత పవిత్రమైన మొదటి లక్ష్మీ వారం డిసెంబర్ 5వ తేదీన వచ్చింది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది. విశేషించి ఏ స్త్రీ అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాల్లో ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తుందో అలాంటి ఇళ్లల్లో దరిద్ర బాధలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. డిసెంబర్ 5 గురువారం నాడు మొదటి లక్ష్మీ వారం. మీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి లక్ష్మీదేవి వ్రతాన్ని చేసి చూడండి. మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. మొదటి లక్ష్మీ వారం సందర్భంగా డిసెంబర్ 5వ తేదీన లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఇంకా పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మార్గశిర మాసంలో వచ్చే తొలి గురువారం నాడు అమ్మవారు పుట్టిన వారంగా మనం భావిస్తాం. కాబట్టి డిసెంబర్ 5వ గురువారం నాడు ప్రతి ఒక్కరి లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ఈ గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తల స్నానం చేసేటప్పుడు షాంపూని ఉపయోగించకూడదు. నీటితో మాత్రమే తలస్నానం అనేది చేయాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టండి. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున మీ ఇంటి గుమ్మానికి నిండుగా అలంకరించుకోండి. ఏ ఇంటి గుమ్మం ముందైతే కలకలలాడుతూ ఉంటుందో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. మీ పూజ గదిలో ఖచ్చితంగా లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకోవాలి. ఈ మార్గశిర మాసంలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి వచ్చినట్లేనట. లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులా తయారై అమ్మవారిని పూజించాలి. ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటాన్ని పూలతో అలంకరించుకోండి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పూలు. కాబట్టి లక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో పూజిస్తే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి. పిండి దీపం దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించే భక్తులు బియ్య పిండితో పిండి ప్రమిదను తయారు చేసి దీపారాధన చేస్తే మంచిది. బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి అలాగే కొన్ని పాలు పోసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవ నెయ్యి పోసి 5 వత్తులు వేసి లక్ష్మీ దేవి పటం ముందు ఈ దీపారాధన చేయాలి. ఇంకా ఈ మార్గశిర మాసంలో చేసే లక్ష్మీ వారం వ్రతంలో ఒక్క వారం ఒక్కో నైవేద్యాన్ని సమర్పించాలి. కాబట్టి మొదటి లక్ష్మీ వారం సందర్భంగా లక్ష్మీదేవికి పులగం నివేదించాలి. బియ్యం పెసరపప్పు అలాగే నెయ్యిని కలిపి పులగం తయారు చేసి మొదటి గురువారం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. చివరిగా అమ్మవారికి హారతిచ్చి సాంబ్రాణి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించి కనకదార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం అనేది కలుగుతుంది. కనకదార స్తోత్రం చదవలేని వారు ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఉదయం ఇలా లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మొదటి లక్ష్మీ వారం రోజున ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే మీ జన్మ ధన్యం అయినట్టే. అప్పుల సమస్యతో ఇబ్బంది పడేవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు
గురువారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పటానికి తులసి మాలను వేసి పూజ చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు ప్రతి గురువారం చాలా శుచిగా ఉండాలి. ప్రతి గురువారం తలకు నూనె రాయకూడదు. అలాగే జుట్టు దువ్వుకోవడం, చిక్కులు తీసుకోవడం చేయకూడదు. ప్రతి గురువారం రోజున స్త్రీలు తమ జుట్టును ముడివేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారు ఆ లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట వరాలకు కురిపిస్తుంది. రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మికి చాలా ప్రీతికరమైనది. ఒక గిన్నెలో నిండుగా రాళ్ళ ఉప్పును పోసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. ఈ మార్గశిర మాసం నెల రోజుల పాటు ఆ ఉప్పును ఈశాన్యంలోనే ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. యాలకుల డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి లక్ష్మీదేవి సంచరించే ఈ మార్గశిర మాసంలో ఒక 5 యాలకులను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి. మార్గశిర మాసంలో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లల్లో సుసంపన్నంగా డబ్బు ఉంటుంది. అస్సలు డబ్బు కష్టాలే ఉండవు. బీరువాను లక్ష్మీ స్వరూపంగా పోలుస్తాం కాబట్టి ప్రతి గురువారం రోజున మీ బీరువాకు శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్లు అనేవి పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు ఏ స్త్రీ అయితే మార్గశిర లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ ఇంట్లో సకల సంపదలతో పాటు భోగభాగ్యాలను అనుభవిస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.